ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఆనందాన్ని కలుగచేస్తూ ఉన్నది, సమాధానాన్ని కలుగచేస్తూ ఉన్నది. కనుకనే ప్రతి ఉదయము ప్రభు మన జీవితాలను ఉల్లసింపచేయాలని, సమాధానంతో నింపాలని, మన పడకల యొద్ద ఉండగానే తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనమును ధ్యానం చేసుకుందాము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. చదువుకున్నాం కదండి, అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు రక్షకునిగా. అవును ప్రియ దేవుని బిడలారా, ప్రారంభము నుంచి కూడా ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించి మన జీవితాలను మలినము చేయాలని వాడు ఎన్నో విధాలుగా తన పోలికగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు తాను ఎంతో ఇష్టంగా చేసుకున్న మన జీవితాలను, తన పోలికగా చేసుకున్న మానవ జీవితాలను నశింపజేయడమే గురిగా పెట్టుకున్నాడు అపవాది అయిన సాతాను. కానీ అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమైన శుభవేళ. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఎంతో సంతోషముతో సంబరాలు చేసుకుంటున్న ఈ దినాలలో ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ రక్షకుని గురించిన ఆనందము నీకున్నదా? నీ రక్షకుని గురించిన ఆనందము నీకు ఉన్న ఎడల అపవాది యొక్క అవును విచారములు, అపవాది ఎప్పుడు కూడా తన బిడ్డలను సంతోషింపనీయడు. అవును, అపవాది ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పోలికగా ఉన్న తన బిడ్డలను చెదరగొడుతూ ఉంటాడు, దుఃఖానికి గురి చేస్తూ ఉంటాడు, శ్రమలకు గురి చేస్తూ ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దొంగతనానికి వస్తాడంట, హత్యకు వస్తాడంట. అలాగే ఈ అపవాది కూడా తన బిడ్డలను నశింపజేయడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వాడి యొక్క క్రియలను లయపరచడానికి లోకరక్షకుడిగా మన ప్రభువు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధునిగా ఈ లోకములో జీవించి మాదిరి చూపించి మన కొరకు సమస్తమును కూడా ఆయన అర్పించి ఆరోహణమై వెళ్ళిన వాడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అవును, మన చింతలన్నీ కూడా కలువరి శిలువలో భరించాడు, మన రోగములన్నీ సహించాడు. మన యొక్క అవును మరి కష్టతరమైన పరిస్థితులు, అవును ప్రియ దేవుని బిడ్డ, మరి భారభరితమైన అనుభవాలు, చీకటి ఛాయలో, మరణ ఛాయల్లో ఉన్న వారిని, బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి ఈ లోక రక్షకుడుగా వచ్చి ఉన్న యేసయ్య నీ జీవితంలో ఉండగా నీకు చింత అవసరం లేదని మరి ఒకసారి తన వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాది ఎప్పుడు కూడా తన బిడ్డలను సంతోషింపనీయడు. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించమని. కేవలం ఈ డిసెంబర్ మాసమో క్రిస్మస్ దినానో నా రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడని ఆనందించటం కాదు, కానీ నీ జీవిత దినాలన్నీ కూడా ప్రభువులో నీవు ఆనందించాలని దేవుని వాక్కు అవును మనకి తెలియజేయటం జరుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఈ ఉదయకాలం అపవాది క్రియల చేత సతమతం అవుతూ ఉన్నావా? నెమ్మది కోల్పోయావా? ఎన్నో సమస్యలు, ప్రాణ భయం, మరణ భయం, భవిష్యత్తును గురించిన భయం, ఆర్థిక భయం, ఎన్నో భయాలు కుటుంబాల్లో మన జీవితాల్లో చుట్టుకొని, అవును ఆ భయాలన్నిటికీ కూడా సమాధానం మన రక్షకుడు ద్వారా మనకి లభిస్తూ ఉన్నది. మన రక్షకుని ద్వారా మనకి పరిష్కారం ఉన్నది, మన రక్షకుని ద్వారా మనకి విడుదల ఉన్నది. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్యతో, ఏ వ్యాధితో, ఏ కష్టముతో ఉన్నప్పటికీ కూడా అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కనుక మరి ఒకసారి తన వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉండగా, అవును నా రక్షకుడు నా కొరకు ఈ లోకానికి వచ్చి నన్ను విడిపించాడు. ఒకప్పుడు పాపశాపములో నశించిపోతున్న నా జీవితాన్ని ఆయన తన యొక్క స్వరక్తము, తన పరిశుద్ధ రక్తము ద్వారా తన సొత్తుగా మార్చుకున్నాడు. కనుక నా జీవితంలో ఆనందాన్ని నింపిన యేసయ్య
చెరగల పరిస్థితుల నుంచి నన్ను విడిపించి పరిశుద్ధునిగా మార్చిన నా యేసయ్యని నేను స్తుతించట ద్వారా సాతాను పారిపోతాడు. సాతాను క్రియలు నశించిపోతాయి. సాతాను ఎప్పుడు తన బిడ్డలను అంతమొందించాలనే వాడి యొక్క ఉద్దేశం, వాడి యొక్క గురి. అవును, దేవుని గ్రంథములో ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచు ఉన్న సాతాను యొక్క తంత్రముల నుంచి మనం విడిపించబడాలంటే మన రక్షకుని గురించి మనము ఎల్లప్పుడూ సంతోషించాలి, ప్రభువునందు ఆనందించాలి. మన చింతలను బాపే మన రక్షకుడు మన జీవితాల్లో ఉండగా మనము కలవరపడకూడదు, చింతించకూడదు, మరి బాధపడకూడదు, కురుంగిపోకూడదు, నలిగిపోకూడదు. ఆ విధమైన అనుభవంలో ఉన్నాము అనంటే నీవు అపవాది యొక్క ఆధీనములో ఉన్నావు అని అర్థము. అవును ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు ఈ లోకానికి వచ్చుట ద్వారా మనకి స్వాతంత్రత వచ్చింది, మనకు విడుదల వచ్చినది, మనకి క్షేమం వచ్చినది, మనకు రక్షణ వచ్చినది. కనుక ఈ ఉదయకాలము ఏ పరిస్థితిలో ఉండి కుమిలిపోతున్నప్పటికీ కూడా నీ చింతలను బాపే రక్షకుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ పక్షాన పోరాడే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు. నువ్వున్న స్థలములోనే నీ హృదయంలో నీ రక్షకునికి ప్రార్థించు, ఆయనను వేడుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. నువ్వు చేయవలసినది అది ఒకటే, నీ ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన చేయలేదంటూ ఈ భూమి మీద ఏది కూడా లేదు. ఏ సమస్యనైనా ఆయనని ఆ సమస్య నుంచి నిన్ను విడిపించే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, కనుక అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన ఈ శుభవేళ. అవును, సంతోషంతో ఈ దినచర్యలో ముందుకి కొనసాగు. ఏ పరిస్థితులను బట్టి చింతించక నీ భారం అంతా ఆయన పాదాల చెంత దించి ఎల్లప్పుడూ ఆయనలో సంతోషంగా నీ జీవిత దినాలు గడుపు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, అపవాది క్రియలను లయపరచడానికే ఈ లోకానికి రక్షకునిగా ప్రత్యక్షమయ్యావు. రక్షకుడుగా మా కొరకు పుట్టి ఉన్నావు. అతి దీనుడుగా మమ్ములను ధనవంతులను చేయటానికి, మమ్ములను ఘనపరచడానికి నీవు దీనుడిగా ఈ లోకానికి వచ్చావు. అవును ప్రభువా, అపవాది యొక్క కుయుక్తుల నుంచి నీ బిడ్డలను విడిపించే దేవుడవు. వారి దుఃఖ దినములు సమాప్తమైనవి నీవు ఈ లోకానికి వచ్చుట ద్వారా, మా కొరకు క్రయధనము చెల్లించుట ద్వారా, ఒకప్పుడు పాపశాపములో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను నీ యొక్క పరిశుద్ధ రక్తము చేత, నీ క్రయధనము, అవును, మా విమోచకుడుగా బంధకాల నుంచి విడిపించడానికి, ప్రతి బిడ్డ జీవితంలో ఆనందాన్ని నింపటానికి, వెలుగును నింపటానికి, సమాధానాన్ని నింపటానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నీవు వచ్చి ఉన్నావు అని మరి ఒకసారి నీ మాటల ద్వారా తెలియచేశావు. అపవాది క్రియలను లయపరిచి, అవునయ్యా, ఎన్నడూ నీ బిడ్డలు విచారంగా ఉండటానికి వీలు లేదు, ఎన్నడూ నీ బిడ్డలు దుఃఖంలో ఉండడానికి వీలు లేదు, ఎన్నడూ నీ బిడ్డలు చీకటిలో ఉండడానికి వీలు లేదు. అందుకే ఈ లోకానికి నీవు ప్రత్యక్షమాయావు రక్షకునిగా. అవును ప్రభువా, మమ్ములను విడిపించడానికి, మా జీవితాల్లో సమాధానాన్ని నింపడానికి తండ్రి నీవు సమస్తమును కూడా మా కొరకు ఇచ్చివేసి ఉన్నావు ప్రభువా. ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప విడుదల, ఇంత గొప్ప త్యాగము ఎవరిలో మేము కనుగొనలేము. నీవు మా పక్షాన ఉండగా మేము ఎవరికి భయపడే అనుభవము లేదు. అపవాదిని మా కాళ్ళ క్రింద ఉంచిన దేవుడవు. నీకే సకల ఘనత మహిమ ఆరోపించుకుంటూ ఈ దినము ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ధైర్యాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord. God bless you.